ప్రైజ్లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సర్వాధికారి అయిన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉదయకాల సమయమందు దేవుని వాగ్దానములకు వెళ్దాం. ప్రార్థన. ఆది సంభూతుడానికి స్తోత్రాలయ్యా, నిరంతర స్తోత్రార్హుడానికి వందన. ఈ ఉదయకాల సమయమందు నీ వాక్యము ద్వారా మేమందరము దర్శింపబడగలిగే కృపను, నీ మాటలు వినుటకు ఆసక్తిని మాకు దాయిచ్చా. తోడయండి. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. జ్ఞానైన సొలొమోను వ్రాసినటువంటి ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చదువుకుందాం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. 2వ అధ్యాయం 11వ వచనంలో కూడా అక్కడ వ్రాయబడినటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని మాట, నేను చేసినటువంటి పనులన్నీ కూడా వాటన్నిటి కొరకై నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడెను. సూర్యుని క్రింద లాభకరమైనదేదియు లేనట్టు నాకు కనబడను. నేటి దినమందు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఆలోచించవలసిన శ్రేష్టమైనటువంటి మాట ఏమిటి అంటే, జ్ఞానైన సొలొమోను ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్తమును కూడా అతడు అనుభవించి దానిలో అనుభవించిన వాటిలో లాభకరమైనది ఏది కూడా లేదు అని చెప్పి గ్రహించి సమస్తము వ్యర్థమే అని చెప్పి మాట ద్వారా ఈ ఉదయకాల సమయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనుషుడు ఎక్కువగా లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు, శపితమైన వాటిని ప్రేమిస్తూ ఉన్నాడు, నిషిద్ధమైనటువంటి వాటిని ప్రేమిస్తూ ఉన్నాడు, దేవునికి విరుద్ధమైనటువంటి ప్రతిదాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దానిలో యథార్థత కానీ దానిలో మంచిది కానీ ఏది కూడా లేదు. ఏది కూడా లాభకరమైనది ఏది కూడా ఈ భూమి మీద లేదు. ఎందుకంటే ప్రభులు వారు సెలవిస్తూ ఉన్నాడు, లోకం అనేది, లోకములో ఉన్నవనేవి శాశ్వతమైనవి కావు అన్నాడు. ఈ రోజున లాభకరమైనది ఏదైనా ఉంది అంటే, ప్రయోజనకరమైనది ఏదైనా ఉంది అంటే, మన జీవితాలకు ఆశీర్వాదకరమైనది ఏదైనా ఉంది అంటే అది కేవలం దేవుని వాక్యమే అని నీవు ఈ ఉదయకాల సమయం ముందు గ్రహించాలి. దేవుని వాక్యం లేని జీవితం, దేవుని మాటలు లేని జీవితం, దేవుని వాక్యానుసారముగా నడిపించబడలేనటువంటి జీవితం అనేది అది వ్యర్థంగానే పరిగణించబడుతుంది. అందుకే గ్రహించాడు, సమస్తం అనుభవించాడు, కానీ దేనిలోనూ కూడా లాభకరమైనది ఏదీ లేదు. లాభకరమైనది ఏదైనా ఉంది అంటే అది కేవలం సజీవమైన దేవుని వాక్యం. మరి ఈ రోజున నీ మనసు దేని మీద ఉంది? వ్యర్థమైన వాటి మీద ఇంకా నువ్వు మనసు నుంచి ఉన్నావా? కీర్తనకాడైన దావీదు 24 కీర్తనలు అంటాడు, వ్యర్థమైన దాని యందు మనసు నుంచొద్దు అన్నాడు. నేటి దినాల్లో మనుషుడు కూడా క్రీస్తుని ఆరాధిస్తున్నాడు, ప్రార్థిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, దేవునికి ఇవ్వవలసినవి అన్నీ ఇస్తూ ఉన్నాడు, దేవునికి ఇవ్వవలసిన వాటిలో కూడా దొంగిలిస్తూ ఉన్నాడు. అయినను అన్నీ ఇచ్చిన దేవుని సన్నిధులు అన్ని సమయాలలో అతడు మోకరిల్లిన వ్యర్థమైన దాన్నే ప్రేమిస్తూ ఉన్నాడు. విశ్రాంతి దినం ముందు దేవుని మందిరానికి వచ్చి, లేక మరొక దినాన్ని కూడిక జరిగితే మందిరానికి వచ్చి ఆరాధించుచున్నా సరే తన మనసు అనేది వ్యర్థమైన వాటితో నింపబడింది. ఈరోజు ఈ ఉదయకాల సమయం నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభులు వారు సెలవిస్తున్నాడు, సమస్తము వ్యర్థం. ఆ వ్యర్థమైనటువంటి దాని మీద నీ మనస్సు నుంచదు. ఈ ఉదయకాల సమయాన ఈ వాగ్దానం ద్వారా నువ్వు నడిపించబడు. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఆది సంభూతుడా నీకు వందనాలు, నిరంతర స్తోత్రార్హుడా స్తోత్రాలు. తోడై ఉండండి, ఆదరించండి, బలపరచండి, శక్తిని దాయిచ్చండి. యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి నీకు నీంచు వారికి సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.